పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఒక రాక్షస పాలనకు పరాకాష్ట ఈరోజు వేమూరు నియోజకవర్గంలో బట్టిపోల గ్రామంలో అద్దేపల్లిలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని పట్టపగలు కొంతమంది తెలుగుదేశం దుర్మార్గులు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని పట్టపగలు పెట్రోల్ పోసి తగలబెట్టి వాళ్ళ పైచాచిన ఆనందాన్ని వాళ్ళ యొక్క దుర్మార్గపు చేష్టల్ని ప్రజలకి తెలిసేటట్లు చేశారు. ఇది ఒక పద్ధతి ప్రకారంగా తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర పాలన. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పేద వర్గాలకి అత్యంత దగ్గరగా ఉన్నారని చెప్పేసి ఒక పథకం ప్రకారంగా, తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తుల్ని దోచుకోవడానికి పేద వర్గాల యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల యొక్క గొంతుకు నొక్కడానికి చేసేటువంటి దాడులుగా చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఏదో తెలుగుదేశం దిమ్మని ఎవరో రాత్రి పగలగొట్టారని చెప్పి వాళ్లే పగలగొట్టి ఉదయాన్నే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తగులుబెట్టి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టి జైలులోకి పంపాలనేటువంటి కుట్ర చేస్తా ఉన్నారు. వాళ్ళు భయభ్రాంతులు గురి చేసి ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలనేటువంటి ఒక ప్రక్రియని మొదలుపెట్టారు. తెలుగుదేశం నాయకులకి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి చెప్తున్నాను, మీకు చేతనైతే, మీకు దమ్ముంటే పేద వర్గాలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాలంటీర్ వ్యవస్థ ద్వారా స్వేచ్ఛను అందించారు. పేద వర్గాలకి సంక్షేమ పథకాలు ఇచ్చి ఆర్థికంగా వాళ్ళని నిలబెట్టారు. మీకు చేతనైతే పోటీ పడండి, అంతేగాని ఏదో ఎలాగో గెలిచి ప్రజలైతే మేము ఓట్లు వేయలేదు, మేము జగన్మోహన్ రెడ్డి గారికి వేసే ఉన్నారు, మరి మా ఓట్లు ఏమైపోయినాయని చెప్పేసి అంటున్నారు. సార్ మీరు గెలిచారు, చేసుకోండి పాలన, మీ పాలన మీరు చేయండి, మీకేం ఒడ్డు రావట్లా. అంతేగాని పేద వర్గాలను చూసి కులాల వారీగా మాదిరిపల్లి ఉంటే మాదిరిపల్లిలో వాళ్ళ చేత కొట్టించడాలు, వాళ్ళ చేత దాడులు చేయించడాలు, మాలపల్లి ఉంటే మాలపల్లిల మీద చేయించడాలు, బీసీలు ఉంటే బీసీల మీద, మైనార్టీలు ఉంటే మైనార్టీల మీద, యానాదులు ఉంటే యానాదుల మీద, ఇలా కులాల వారీగా వాళ్ళ మీద దాడులు చేయిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ జైళ్లకు పంపాలి అనేటువంటి ఒక ప్రక్రియ తీసుకున్నారు మీరు. చెప్తున్నాను, నేను తెలుగుదేశం వాళ్ళకి చెప్తున్నా, జైళ్లు నింపాలని మీరు అనుకుంటున్నారు. అదే జైళ్లు నింపాలి అని బలహీన వర్గాలు గాని అనుకుంటే ఊర్లు ఖాళీ చేయాల్సి వస్తుంది. మీకు చర్యగా ప్రతి చర్య, పిల్లిని కూడా రూమ్ లో వేసి కొడతా ఉంటే ఎదురు తిరుగు దిప్పులైపోద్దని చెప్పేసి చెప్తున్నారు. ఒకసారి గుర్తుపెట్టుకోండి. అదే బలహీన వర్గాలు ఒకసారి ఏంటి వీళ్ళు మన మీద దాడులని గాని అనుకుంటే జైళ్లు నింపడమే కాదు, ఊర్లు ఖాళీ చేయాల్సి వస్తుంది. ఈ సంస్కృతిని మానండి, ఈ రాక్షస పాలన మానండి అని చెప్పేసి మీకు చెప్తున్నాను. నేను వైఎస్ఆర్ అభిమానులకి, జగన్ అభిమానులకి అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నా. సమన్వయం పాటించండి. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకి తావివద్దు. నేను హైదరాబాద్లో ఉన్నాను, బయలుదేరి బట్టిప్రోలు గ్రామానికి వస్తున్నాను. సాయంత్రం 5 గంటలకల్లా నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ కూడా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. సాయంత్రం 5 గంటలకి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర మనం బట్టిప్రోలు గ్రామంలోని రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గరికి చేరుకుందాం. ఆ తదుపరి కార్యక్రమం ఏం చేయాలనేది అక్కడే నిర్ణయించుకుందామని చెప్పేసి అప్పటి వరకు ఎవరు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకి పాల్గొనవద్దని పోలీసు వారికి ఒకటే చెప్తున్నాను. ఇప్పటి వరకు వాళ్ళు గెలిచిన తర్వాత వేమూరు నియోజకవర్గంలో ఎన్ని కేసులైనాయి, పేద వర్గాల మీద ఎన్ని అయినాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎన్ని కేసులు రిజిస్టర్ చేశారు, వాళ్లే కొట్టి వాళ్లే కేసులు పెడుతుంటే మీరు ఎఫ్ఐఆర్ చేస్తా ఉన్నారు. మీరు దీన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా చేసినటువంటి వాళ్ళు అందరూ చూశారు. వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళు చేసినటువంటి వాళ్ళు అమాయకులు అని నేను క్లియర్ గా చెప్తున్నా. అమాయకులు అంటే తెలియనటువంటి వాళ్ళు,
వీళ్ళని చేయించింది ఖచ్చితంగా తెలుగుదేశం నాయకులు వెనుకుండి చేశారు. వాళ్ళని అరెస్ట్ చేసి మీరు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయాలని చెప్పేసి ఎఫ్ఐఆర్ చేసి అరెస్ట్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాను. అది చేయకపోతే తీవ్ర పరిణామాలు జరగకుండా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. జోహార్ వైఎస్ఆర్.